The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నిర్మాణం మధ్యలో పోటీ పెరగటం వల్ల కూడా అటు స్టార్ల రెమ్యునేషన్స్ పెరగటం కానీ దానివల్ల కూడా భారం పడుతుంది కదా ఖచ్చితంగా నిర్మాత మీద. అవును, రెమ్యునరేషన్ అలా అడుగుతారండి. ఇప్పుడు ఎంతో ఒక 100 మంది ప్రయత్నాలు చేస్తే లక్షల ఎంతమంది ప్రయత్నాలు చేసి ఒక్కొక్కరికి స్టార్డమ్ వస్తుంది. మధు అంత ఈజీగా రాదు. అవును, ఎంతమందికి వస్తారు స్టార్డమ్? అవును, డైరెక్టర్ కనుకో, హీరో కనుకో, ఎవరైనా చిన్న కమెడియన్ ఎవరో ఒకరి కొన్ని 100 మంది ప్రయత్నాలు చేస్తే ఒక సిన్సియర్ ప్రయత్నం చేసినాడు, ఎన్నో అవమానాలు పడి ఎన్నో చేసినోడికి వాడికి స్టార్డమ్ వస్తుంది. వచ్చినప్పుడు కంపల్సరీ అడుగుతారు అతను ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదని డిసైడ్ చేయాల్సింది నిర్మాత. మళ్ళీ అగే నిర్మాత దగ్గరికి వస్తుంది. అతను అడగడం నేను తప్పని నేను చెప్పను. నువ్వు ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వద్దు, నీకు వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వదా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు లొంగొద్దు అన్న, అతను అడగొద్దు అని అనలేదు. అడగొద్దని అడగని మనకెందుకు ఉంటుంది? లేదు. అక్కడ అలాంటి వెళ్ళి కన్విన్స్ చేసుకొని చాలా ఎంకబుల్గా చేసుకుని నిర్మాతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళని మన ఆపలేము. వాళ్ళ రెమ్యునరేషన్స్ ఇలాని ఇది ఎన్నో సందర్భాల్లో నేను ఛాంబర్లో అయినా ఎన్నో సందర్భ మీటింగ్లలో కూడా చెప్పాను. నేను ఇది ఒకరి రెమ్యునరేషన్ ఇంత తీసుకోవద్దని నిర్ణయించే హక్కు మనకు లేదు. అది తన సప్లై అంతే కదా, తన కోసం తను నిర్ణయించుకున్న రేట్. రేపు నువ్వు సినిమా తీస్తావు, ఓ ఏరియా అంటావు, నిర్మాత మన చెప్పలేం కదా. నేను ఎందుకు నా సినిమా మీద నమ్మకం ఇంతే చేస్తాను. కొనాల వద్ద డిస్ట్రిబ్యూటర్ నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ అరే ఈ రెమ్యునరేషన్ పెరిగింది దానివల్ల ఇట్లా అయిందంటే నువ్వేగా నిర్ణయం తీసుకున్నది. ఇది ఎన్నో కొన్నిసార్లు మామూలుగా నిర్మాతల్లో అందరికీ ఇంత రేటు ఇంత తీసుకుంటారు అంత తీసుకున్నప్పుడు నేను చెప్పేవాడిని. అలా ఆ హక్కు మనకు లేదండి. వాళ్ళు కాదు కొత్తలతో ఆడవని చెప్తున్నారా? మీరు కొత్తలతో ఇవ్వండి, అంత డబ్బులు వచ్చే వాళ్ళతో ఇవ్వండి, ఫ్లాప్ ఉన్న వాళ్ళతో చూస్తే ఇట్లు రావా? ఇది నువ్వు ఎవరితో నిర్ణయించుకోలేదు. డిమాండ్ ఉన్న అతని దగ్గరికి వెళ్ళిపోయి తగ్గించడం మనం ఎలా చెప్తాం? చెప్పకూడదు కూడా, అంతే. ఓకే, అంటే ఏదైనా ప్రొడ్యూసర్ చేతిలోనే ఉంది. 100% ఇక్కడ ఎంత ఏది కాపాడినా ఏది చేసినా నిర్మాతలు మాత్రమే. నిర్మాతలంతా ఐకమత్యంగా ఉండాలి అంటారు. నిర్మాతలు ఐకమత్యంగా ఉండలేరండి. ఇప్పుడు ఇదే రూమ్లో ఇక్కడే ఉంటాం అందరం. అరే పలానా దగ్గరికి ఇంతే చేద్దాం అంటాం, ఎంబడే ఫోన్ వెళ్తుంది అక్కడ నుంచి. నీకు అందరూ అట్లా అనుకున్నాను, ఇంతకంటే ఎక్కిస్తే నాకు ఇచ్చే డేట్లు అంటారు. ఓకే, ఎందుకంటే ఇది కాంపిటీషన్ బిజినెస్. ఇక్కడ ఏమి ఉండవు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఎంత మేము గిల్డ్ పెట్టిన తర్వాత కూడా కొన్ని నిర్ణయాలు చేసుకున్నాం. పబ్లిసిటీ హోర్డింగ్స్ పెట్టొద్దు, ఫుల్ సక్సెస్ అయ్యాం. పబ్లిసిటీ అనవసరం. కొన్ని ట్రైలర్స్ కానీ ఇక్కడ కానీ రేడియోలో వేయొద్దు అనుకున్నాం. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అవన్నీ చాలా మంది ఉపయోగపడింది. ఐకమత్యంగా చేసుకున్న నిర్ణయాలు ఛాంబర్ ద్వారా చాలా మంది ఉపయోగపడింది. అలాంటివి డెవలప్మెంట్ ఇండస్ట్రీ దానికోసం పోరాడుతూనే ఉన్నాం, ఫైట్ చేస్తూనే ఉన్నాం. గిల్డ్ నుంచి కానీ మళ్ళీ అక్కడ నిర్మాతల మండలి నుంచి కానీ ఏదో ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంది అంటే చేసుకోవడం కోసం. అంటే పబ్లిసిటీ ఖర్చు కానీ ఇదంతా అంటే చాలా, అంటే పబ్లిసిటీ ఖర్చు మహా అయితే ఒక పెద్ద సినిమాకు 2 కోట్లు కూడా పెట్టి పెడతారు, లేదంటే 1 కోటి రూపాయలు ఒక మీద ఒక చిన్న సినిమాకి 50 లక్షలు. అంటే ప్రొడక్షన్ కాస్ట్ వదిలేసి ఈ పబ్లిసిటీలో ఇండివిజువల్ ప్రొడ్యూసర్ చేతిలో ఉంది. ఇలాంటివన్నీ గ్రూప్ అంటే మేము చేయగలిగే పనులు. నిర్మాతలందరూ కలిసి ప్రొడక్షన్ కాస్ట్ మీ చేతులు లేదా, అది మీరు చేయలేరా? చేసేవాళ్ళు చేసుకుంటున్నారు, చేయని వాళ్ళు చేసుకోలేకపోతున్నందుకే అది ప్రాబ్లం ఉంటున్నా. చాలా మంది చేసుకోలేకపోతున్నారు, అది నిర్మాతలదే ఉంటుంది. అది డైరెక్టర్ పెంచాలంటావు, డైరెక్టర్కి లొంగింది నువ్వు. నేను నేను చేసే సినిమాల్లో కొన్ని నా కంట్రోల్లో జరిగినాయి, కొన్ని నాకు చేయలేకపోయాను. నాదే తప్పు. నేను డైరెక్టర్కి లొంగానా లేదా కథకు లొంగానా, నేను ఎవరికి లొంగానో, దేనికి నేను ఆ రోజు నమ్మానా, పెరిగినంత మాత్రం నేను వేరే డైరెక్టర్ మీదనో హీరో మీదనో తోయలేను. ఎంత పెరిగినా ఏది జరిగినా, నా సినిమా నష్టం జరిగినా ఏది జరిగినా, నష్టం జరిగిన బాధ్యత నాదే. హిట్ వచ్చినప్పుడు అందరిది. ఓకే, అంటే ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య ఐక్యత లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక నిర్మాతకి ఈ శుక్రవారం ఏదన్నా ప్రాబ్లం అయిందనుకోండి, ఆ శుక్రవారం డిస్కషన్ జరుగుద్ది, తర్వాత అందరూ మర్చిపోతారు. ఎప్పుడు ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ శుక్రవారం వరకు మాత్రమే అది పరిమితం అవుతుంది. ఎందుకని అంత ఐకమత్యంలో ఉంటే ఖచ్చితంగా ఈ పైరసీ కానీ ఇంకేదైనా ఇష్యూ వచ్చినా కూడా అందరు ఐకమత్యంగా ఉంటే డెఫినెట్గా దానికి ఒక సొల్యూషన్ దొరుకుద్ది, దానికి ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అవుద్ది. కానీ నిర్మాత ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న నిర్మాతలందరూ వాళ్ళు రన్నింగ్లో ఫేస్లో ప్రాబ్లమ్స్లో ఉంటారు. షూటింగ్ బిజీలో ఉంటారు. ఎక్కువగా రష్గా మీటింగ్లకు రాలేరు. తర్వాత ఎవరైతే మీటింగ్లలో ఎక్కువసేపు అట్లా కూర్చుంటున్నారో
వాళ్ళకి ఒరిజినల్గా రన్నింగ్ చేసే ప్రాబ్లం తెలియదు. దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. కానీ కొన్నిసార్లు కలవడం వల్ల కొన్ని మంచి పనులు జరిగినాయి. ఎన్నో పనులు ఛాంబర్ నుంచి కానీ కౌన్సిల్ నుంచి కానీ మనం అంటాం. నిర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. చిన్న గొడవలు చాలా మటుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. 100% జరుగుతుంది. అది మనకి బయట మనం అనుకుంటాం అట్లా. ఎవరైనా ఇండస్ట్రీలో ఐక్యత ఉండదు అన్నాడు. అంటే సినిమా చేసుకునే విధానంలో నా సినిమా నాదే అనే విషయంలో మాత్రం సెలబ్రేషన్సే ఉంటుంది మధు. అక్కడ ఐక్యత ఉండదు. నీ సినిమా నా సినిమా కానీ మళ్ళీ ఇక్కడ మేము ఉన్న వాళ్ళకి మాకు పోటీ వచ్చి నా డేట్లు ఆయన తీసుకున్న ఆయన డేట్ వాళ్ళకి గొడవలు ఉంటాయి. కానీ మిగతా అన్ని విషయాల్లో ఐక్యత ఉంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన కూర్చునే అనే ఐక్యత ఉంది. అలా ఐక్యత ఉండడం వల్ల పబ్లిసిటీ దగ్గర వీటి దగ్గర వాటి దగ్గర కావాల్సిన చేయగలుగుతున్నారు. మిగతా చోట్ల ఐక్యత ఉంది, అందరికీ ఉంది. ఎందుకంటే పెయిన్ అందరిది ఒకటే, పెయిన్ వైజ్ అందరూ ఒకటే పెయిన్. కానీ సినిమాలు నువ్వు ఇది చేయి నువ్వు అది చేయను మనం వెళ్ళలేము. అది పర్సనల్ తన ప్లానింగ్, తన కంపెనీ తన ప్లానింగ్, తన నాలెడ్జ్. కాబట్టి అక్కడ మన ఐక్యమైతే రాదు. ఈ రెమ్యునరేషన్ ఎంత డిసైడ్ చేసేది, ఇది డిసైడ్ చేసేది రాదు. మాకేం డిసైడ్ చేసేది వస్తుంది మా అంటే ఫెడరేషన్ బత్తాలు ఎంత ఇవ్వాలి, ఇంత పెంచుదాం, 2 years కదా పెంచాలి, ఎంత పెంచుదాం, ఇది చేద్దాం. అది మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని వాళ్ళ ఛార్జెస్ అని పెంచుతాం. ఓకే. తప్ప మిగతా సినిమాలు నువ్వు 1000 రూపాయల ఆర్టిస్ట్ని పెట్టుకుంటావా, 100 కోట్ల ఆర్టిస్ట్ని పెట్టుకుంటావా, ఆ ఇండివిజువల్ ఆ ప్రొడ్యూసర్ నిర్ణయం అంతే. అంటే ఇప్పుడు జనాలు థియేటర్కి రావట్లేదు, ఆడియన్స్ అంటే ఓటీటీకి అలవాటు అవ్వటం వల్ల వాళ్ళు థియేటర్కి రావాలంటే ఖచ్చితంగా కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో అందుకే ఈ సినిమాలు అనేవి, తెలుగు సినిమా అనేది సినిమాలు ఓటీటీ వాళ్ళ చేతిలో ఉంటున్నాయి. వాళ్ళు డిసైడ్ చేసిన టైంకే, వాళ్ళు డిసైడ్ చేసిన డేట్కే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం సార్? సినిమా మొత్తం ఓటీటీ చేతిలోకి వెళ్ళిపోయిందా? మొత్తం ఓటీటీ అట్లా అన్నది. మొత్తం అంటే అన్ని సినిమాలు కొంటారు వాళ్ళు. కొన్ని పెద్ద సినిమాలకి పెద్ద అమౌంట్ ఇచ్చి కొంటున్నారు. కొన్ని సినిమాలు ఏదైనా సరే. తర్వాత కొన్ని చిన్న సినిమాలు, క్రేజ్ ఉన్న సినిమాలని మంచి అమౌంట్ ఇచ్చి కొంటున్నప్పుడు వాళ్ళకి స్లాట్ ఉంటుంది. ఈ నెలలో మీరు నేను రిలీజ్కి వెళ్తాం, ఈ నెలలో మీరు రిలీజ్కి వెళ్ళగలుగుతారంటేనే మేము తీసుకుంటాం అని ముందే అగ్రిమెంట్ వేసుకుంటారు. వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ప్రొఫెషనల్గా మాట్లాడి చేసుకుంటారు. కానీ దగ్గరికి వచ్చేసరికి మన సినిమా అవ్వకపోవడం, ఇంకో సినిమా రావడం వల్ల, సినిమా రెడీ కాకపోవడం వల్ల డేట్ మారుతుంది. ఈ డేట్లు మారే కొద్దీ వాళ్ళు డబ్బులు తగ్గిస్తారు, ఇంకో రకం మాట్లాడుతుంది. వాళ్ళ రూల్స్ ఉంటాయి. అక్కడ కంపెనీలు, అక్కడ మనుషులు ఉండరు కదా, మాకు కంపెనీలే ఉంటాయి. అప్పటికి రెగ్యులర్ కంపెనీ అయితే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అడుగుతారు, కుదిరితే ఓకే అంటారు, వాళ్ళు కుదరకపోతే మేము డబ్బులు తగ్గిస్తూ ఉంటారు. 100% వాళ్ళు పెద్ద అమౌంట్ ఇచ్చి కొంటున్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్ వాళ్ళ రూల్స్ ప్రకారం డిమాండ్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళకి వేరే దారిలో అది మనకేమనిపిస్తుంది, డిమాండ్ అనిపిస్తుంది. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనిపించింది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అది నిజం. అది అలా వాళ్ళు డిమాండ్ చేయకపోతే వరల్డ్ మొత్తం నడవదు కదా. ఫస్ట్ మన దగ్గర లేదు, ఎవరు ఒక్క డేట్ వేసిన సినిమాకి వస్తలేరు. డేట్ వేస్తారు, ఆ డేట్ దగ్గరికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తారు. వద్దాం అనుకున్న సినిమాలు రావు. ఏంటంటే సీజీ వరకు అవ్వదు, లాస్ట్ మినిట్లో ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లంలో ఇంకో రకం ప్రాబ్లం, ఏదైనా సరే ఏ సినిమా అనుకున్న టైంకి రావట్లేదు. ఊరికి డేట్ మాత్రం వేసేస్తున్నారు. ఇంతకుముందు పూర్వకాలం ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్లో డేట్ వచ్చిందంటే అందరు అంతా ఆ రోజు పొద్దున సినిమా వచ్చింది. ఇప్పుడు డేట్కి వాల్యూ లేదు. అంటే మీరు కూడా మీ రోటీ కపడా రొమాన్స్ సినిమా డేట్లు చాలాసార్లు మార్చారు. అవును. అంటే దాదాపుగా మీరు ఒక 7-8 సార్లు ఆ డేట్ చేంజ్ చేయటం వల్ల ఆ సినిమా కొంచెం కన్ఫ్యూజన్లో రిలీజ్ అయ్యి మీకు అనుకున్న రిజల్ట్ కూడా రాలేదన్న. అంటే అది ఎందుకు జరిగింది? మీరు మార్చడానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఒక డేట్ వేసిన మార్చడానికి కారణం ఏంటంటే ఒక 4 చూసి సినిమాలో కొంచెం చేంజెస్ చేయాలి కొంచెం ఇది అని చెప్పడంతో నేను కొంచెం రీషూట్, యాడింగ్ షూట్, బెటర్ షూట్ చేయడం, బెటర్ వర్షన్ చేయడం కోసం ప్రయత్నం చేసి కొంచెం లేట్ అయిపోయి వద్దు ఇప్పుడే వద్దు అంత బాగా చేసినా చేద్దాం డేట్ మార్చాం. ఆ తర్వాత ఇంకో డేట్ మార్చడానికి కారణం ఇంకో సినిమా, వేరే సినిమా వచ్చింది. సేమ్ చెప్తున్నా, 4 సార్లు మార్చాను మొదటి డేట్లు. నేను చెప్తాను 4 సార్లలో ఒక్కసారి మాత్రం ఫస్ట్ టైం సినిమా బెటర్ సినిమా చేయడం కోసం మార్చేసిన డేట్. తర్వాత 3 సార్లు 2 సార్లు ఓన్లీ నేను సినిమా వేసిన తర్వాత వేరే సినిమా డేట్లు వేసారు. ఓన్లీ ఆపోజిషన్ ఇచ్చిన సినిమాలు టైం నేను వేసిన తర్వాత మళ్ళీ ముందు ఉన్న సినిమా వెనక్కి రావడం, వెనక ఉన్న ముందుకు రావడం వల్ల 2 సార్లు డేట్ చేశారు. 3 సార్లు అదే జరిగింది. ఓన్లీ ఆపోజిషన్ సినిమాల వల్ల ప్రాబ్లం జరిగింది. ఇంకా 4వసారి వేరే డేట్ లేక ఇప్పుడు కాకపోతే రిలీజ్ అంటే ప్రెషర్లో రిలీజ్ చేసిన ఫస్ట్ టైం ఒక సినిమాని మనం ప్రెషర్లోనే
ఇంకెట్లా అయినా ఇప్పటికే లేట్ అయింది కదన్నా, నెక్స్ట్ ముందుకు వెళ్తే మళ్ళీ దొరకదని దాంతో ఆల్రెడీ ఇప్పుడు ఓటీటీ అప్పటికి అమ్మేసిన నేను, అమ్మేసిన వీళ్ళకి డేట్ చెప్పిన, వీళ్ళకి ఓటీటీ అమ్మిన తర్వాత ఓటీటీ అమ్మినాక బిజినెస్ అయినాక రిలీజ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత ఎందుకు డేట్ మారుతుంది? బికాస్ ఆఫ్ అపోజిషన్స్. ముందుగా వెనక వస్తున్న సినిమా రావడం, మళ్ళీ మేము డేట్ వేసినాక ఇంకో సినిమాలు రావడం, వీటి వల్ల డిలే అయింది. రిలీజ్ అయిన రోజు సినిమా ఉన్నది, ఆ సినిమాకి క్రేజ్ రాలేము, జనాలు థియేటర్కి వచ్చి చూద్దాం అనుకోవాలి, ఓటీటీలో చూద్దాం అట్లా అనుకున్నారు, అందుకే రాలేదు. కాబట్టి అన్ని చోట్ల అవైలబుల్గా పెట్టిన సినిమా 1 వీక్ అపోజిషన్ లేదు. అలాగని మన సినిమా జనం రాకపోయినంత మాత్రం అది బ్యాడ్ రిలీజ్ డేట్ అనేది, కానీ ఒక సంవత్సరంలో ఒక సినిమాకి సోలో రిలీజ్ దొరకడమే గ్రేట్. దాని హయాంలో ఇది జరిగినది ఏది ఉండదు.